రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి నాయకుడు కాలేడు. రాజకీయాలు చేసే ప్రతి వ్యక్తి ప్రజల్లో గుర్తింపు పొందలేడు. కానీ రాజకీయాల్లో కొందరు మాత్రం తరాల పాటు గుర్తుండే విధంగా, తరతరాలు మాట్లాడుకునే విధంగా నిలుస్తారు. రాజకీయాలు కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, కొత్త కొత్త అవకాశాలను సృష్టించుకుంటూ, ప్రజా సంక్షేమం ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చి జాతీయ పార్టీలో సహజంగా ఉండే గ్రూపు రాజకీయాలను సమూలంగా రూపుమాపి పార్టీలో ప్రతి ఒక్కరి మద్దతు తనకే లభించేలా చేసి, పార్టీలో తనకెదురు లేకుండా మారి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన ప్రత్యేకతను చాటి, సంక్షేమం పేరుతో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు తన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేలా చేసి ప్రజల్లో మహానేత అనే బిరుదును పొంది మరణించిన తర్వాత జనహృదయ నేతగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, క్లుప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే రాజన్న, ప్రేమగా మనందరం పిలిచే వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి అంటే తెలుగు రాజకీయాల్లో ఆయన మహాశిఖరం. రాజశేఖర్ రెడ్డి స్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలం. కాబట్టి ఆయన మరణించి 15 సంవత్సరాలు గడుస్తున్నా తెలుగు రాజకీయాల్లో ఆయన గుర్తు చేసుకునే రోజు ఉండదు. ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి కాకపోతే ఆయన పేరుతో రాజకీయాలు చేస్తున్న ఎందరో నాయకుల్ని ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆయన ఆనాడు నాటిన సంక్షేమ వృక్షాన్ని చూపించి రాజకీయాలు చేయగలుగుతున్నారు. నాడు ఆయన వేసిన రాజకీయ బాటలో ఇప్పటికీ ఆయన కుమారుడు ప్రయాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని సాధించాడు. అదేవిధంగా ఆయన కుమార్తె కూడా రాజన్న రాజ్యం అంటూ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి రాజశేఖర రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. కాబట్టి వైఎస్ కుటుంబానికి రాజకీయంగా అంత గట్టి పునాది వేసిన రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం అసలు ఎలా మొదలైంది, ఆయన సాధించిన విజయాలేంటి, ఆయన మరణించి 15 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణాలేంటి, అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే రాష్ట్రం విడిపోయేదా కాదా అనే అనేకమైన సందేహాలకు ఆసక్తికరమైన సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. మరోసారి ఆ మహానేతను మనసారా స్మరిద్దాం. ఈ వీడియో అనేది చాలా 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 బాగుంటుంది. ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క విషయాన్ని మీ కొరకు ఇందులో పొందుపరిచాను కనుక ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన పూర్తి పేరు ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. 1949వ సంవత్సరం జూలై 8న అప్పటి ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించారు. ఆయన తండ్రి పేరు రాజారెడ్డి, తల్లి జయమ్మ. రాజారెడ్డి అప్పట్లోనే ప్రభుత్వ కాంట్రాక్టులు, మైనింగ్ వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. రాజారెడ్డికి అప్పట్లోనే రాజకీయంగా కడప జిల్లాలో మంచి పలుకుబడి ఉండేది. రాజారెడ్డికి ఫ్యాక్షనిస్ట్ అనే పేరు కూడా ఉంది. వైఎస్ రాజారెడ్డి అంటే ఉమ్మడి కడప జిల్లా మొత్తంలో ఎవరు ఆయనకు ఎదురు వచ్చేవారు కాదు. ఇక వైఎస్ రాజారెడ్డి తనకు ఉన్న గుర్తింపుని, పలుకుబడిని ఉపయోగించుకుని వ్యాపారాలని ఇంకా విస్తృతం చేశారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది చిన్నతనం నుంచి కడప జిల్లాలో కాస్త సంపన్న కుటుంబం. ఇక రాజారెడ్డికి మొత్తం 6 పిల్లలు. వీరిలో రాజశేఖర రెడ్డి రెండో వారు. వీరిది క్రిస్టియన్ కుటుంబం. ఇక రాజశేఖర రెడ్డి గారు చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. దాంతోపాటు తండ్రి వ్యాపార వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. రాజశేఖర రెడ్డి గారు పాఠశాల చదువంతా కర్ణాటకలోని బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కాలేజీలో పూర్తి చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత గుల్బర్గా యూనివర్సిటీకి చెందిన మహాదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజీ నుంచి 1972లో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు. గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఆ కాలేజీలో స్టూడెంట్ యూనియన్కి ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ నుంచి హౌస్ సర్జన్గా పీజీ పూర్తి చేశారు. రాజశేఖర రెడ్డి గారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడు కూడా హౌస్ సర్జన్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలా రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకొని రాజకీయాల మీద ఆసక్తితో ఉండేవారు. ఆ రోజుల్లో 1970లో డాక్టర్ చదువు అంటే మామూలు విషయం కాదు. డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత పెద్ద పెద్ద నగరాల్లో లక్షల రూపాయల జీతంతో ఉద్యోగాలు లభించేవి. లేకపోతే సిటీకి వెళ్ళి అక్కడ సొంతంగా ఆసుపత్రి పెడితే ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు పీజీ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి డాక్టర్గా మారి తను పుట్టిన ఊరిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం చేయాలి అనుకున్నారు. దాంతో జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు డాక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత 1973లో పులివెందులలో రాజశేఖర రెడ్డి గారి తండ్రి
వైఎస్ రాజారెడ్డి 70 పడకల ఆసుపత్రిని రాజశేఖర్ రెడ్డి గారి కోసం కట్టించారు. ఈ హాస్పిటల్ ఇప్పటికీ పులివెందుల్లో ప్రజలకు అందుబాటులోనే ఉంది. ఈ హాస్పిటల్ ద్వారా రాజశేఖర్ గారు పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించారు. ఆయన చేస్తున్న వైద్య సేవల వల్ల రాజకీయాల్లోకి రాకముందే ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అలా ఆయన చేస్తున్న ప్రజాసేవ రాజశేఖర రెడ్డి గారిని క్రమంగా రాజకీయాల వైపు లాగింది. ఇక తండ్రి రాజారెడ్డి ప్రోత్సాహం కూడా ఉండటంతో రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా పనిచేస్తూనే కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. అలా 1975లో రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ సమయంలో అప్పట్లో చంద్రగిరిలో స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ యోజన విభాగంలో కీలకంగా వ్యవహరించేవారు. అయితే 1978లో కాంగ్రెస్ పార్టీ యువతను ఆకట్టుకునే విధంగా ఎన్నికల్లో 20% టికెట్లు యువతకిస్తామని ప్రకటించింది. దాంతో 1978లో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరపున పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. డాక్టర్గా చేసిన సేవల వల్ల ఆయనకు ప్రజల్లో ఉన్న గుర్తింపు వల్ల పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అలా 1978 మార్చిలో పులివెందుల ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. అలా రాజశేఖర రెడ్డి గారు 29 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు లాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారితో పాటు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 1978లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మొత్తం 294 స్థానాల్లో 175 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావును కాదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చెందిన మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో వర్గపోరు ఎక్కువైంది, గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా జరిగాయి. దాంతో మర్రి చెన్నారెడ్డి పూర్తికాలం పదవిలో ఉండకుండా 2 సంవత్సరాల 219 రోజులకే రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ 1980 అక్టోబర్లో టంగుటూరి అంజయ్యను ముఖ్యమంత్రిని చేసింది. వీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే గత సీఎం మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన మంత్రి పదవులను తొలగించి కొత్త మంత్రివర్గాన్ని నియమించుకున్నారు. అలా 1980 అక్టోబర్లో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారికి మంత్రిస్థానం లభించింది. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 2.5 సంవత్సరాలకే రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి లభించింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా మంత్రి పదవి లభించడంతో రాజశేఖర రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సహచరులుగా కలిసి పనిచేశారు. అయితే రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగలేకపోయారు. కేవలం 1 సంవత్సరం 136 రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. ఆ తర్వాత భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. భవనం వెంకట్రామిరెడ్డి వచ్చిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి మంత్రి పదవి కొనసాగింది. భవనం వెంకట్రామిరెడ్డి కూడా ఆ రోజుల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండలేకపోయాడు. ఆయన కేవలం 208 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా రాజశేఖర రెడ్డి గారి మంత్రి పదవి కొనసాగింది. అలా 1980 నుంచి 1983 వరకు రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రులు మారినా రాజశేఖర రెడ్డి గారి మంత్రి పదవి మాత్రం అలానే కొనసాగింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీనియర్ నాయకులను సైతం ఎలా మెప్పించగలిగాడు అని. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు యువకుడిగా, డాక్టర్గా, విద్యావంతుడిగా మంత్రి పదవిలో కొనసాగుతూనే రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి బాగా కృషి చేశారు. అయితే 1982 మార్చిలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం. 1983లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1983 వరకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. 1983 వరకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంచుకోట అనే పేరు తెచ్చుకుంది. 1983 వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిందే లేదు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలుపుకుంటూ వచ్చింది. కానీ 1983లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో నందమూరి తారక రామారావు గారి హవా చాలా గట్టిగా పనిచేసింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 294 స్థానాలకు గాను 201 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో నందమూరి తారక రామారావు గారి హవాను, తెలుగుదేశం పార్టీ ప్రభావాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో హేమహేమీలు ఓటమి పాలయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి కేవలం 60 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ రాజశేఖర రెడ్డి గారిని మాత్రం ఎవరూ పులివెందుల్లో ఓడించలేకపోయారు.
అదే ఎన్నికల్లో స్వయాన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లోనే పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి హవా ఏ రకంగా ఉండేదో చెప్పడానికి. ఇక రాజశేఖర రెడ్డి గారు 1983లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆనాడు అసెంబ్లీలో చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి కల్పించింది. కేవలం 35 సంవత్సరాల వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా రాజశేఖర రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. ఇలా 1983 నుంచి 1985 వరకు 2 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. 201 స్థానాలతో అధికారాన్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధిష్టానం కేవలం 35 సంవత్సరాల వయసున్న రాజశేఖర రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్కి ఎంపిక చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు అంత చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల కన్నా ఎంత ఎక్కువ ఆదరణ సంపాదించారు అనేది. ఇలా 1983లో ఎన్నికలు జరిగి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక 19 నెలల్లోనే తెలుగుదేశం పార్టీలో నాదెళ్ల భాస్కర్రావు తిరుగుబాటు చేశాడు. ఎన్టీఆర్ గారు ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి వచ్చేలోపే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీపై నాదెళ్ల భాస్కర్రావు ఉన్నాడు. ఆ తర్వాత 31 రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు అసెంబ్లీలో బలం నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అలా ఆనాడు జరిగిన రాజకీయ తిరుగుబాట్లు ఉద్రిక్తతల కారణంగా 1983లో సీఎంగా ఎన్నుకోబడ్డ 26 నెలల్లోనే ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాల 10 నెలల ముందుగానే ఎన్నికలు వచ్చేలా చేశారు. అలా 1985 మార్చిలో రాష్ట్రంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో గెలిచిన 200 స్థానాల కంటే ఒక స్థానం ఎక్కువ గెలుచుకొని మొత్తం 202 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ జోరు ఎన్టీఆర్ గారి హవా ముందు కాంగ్రెస్ పార్టీ ఆ సమయాల్లో నిలవలేకపోయింది. దాంతోపాటు గతంలో గెలిచిన 60 సీట్ల కంటే 10 సీట్లు తక్కువ గెలుచుకోగలిగింది. అంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 50 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఎవరి హవా ఎంతలా ఉన్నా 1985లో కూడా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారిని ఎవరూ ఓడించలేకపోయారు. అలా 1985 ఎన్నికల్లో కూడా గెలిచి 1978, 1983, 1985 ఇలా వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆనాడు హ్యాట్రిక్ కొట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు తన రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే పులివెందుల నియోజకవర్గ బాధ్యతల్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారు చూసుకునేవారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను, రాజకీయ కార్యక్రమాలను పూర్తిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు పర్యవేక్షించేవారు. 1985 నుంచి 1989 వరకు రాష్ట్రం యొక్క కాంగ్రెస్ పార్టీ బాధ్యతలని ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. సీనియర్ నాయకుల కన్నా ఎక్కువగా ప్రభుత్వం తప్పిదాలను రాజశేఖర రెడ్డి గారు ప్రశ్నించారు. దాంతోపాటు 1985 నుంచి 1988 వరకు విజయవాడలో ఎమ్మెల్యే వంగవీటి రంగా గారు ప్రభుత్వం మీద ఒక ఉద్యమమే చేశారు. వంగవీటి రంగా గారు చేసే ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు మద్దతుగా ఉండేవారు. అదే సమయంలో 1988 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఎదుగుతున్న వంగవీటి రంగా గారిపై హత్య జరిగింది. ఈ హత్యలో ప్రధాన పాత్రధారి తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ అని ఆనాడు విజయవాడలో కులాల గొడవలు తీవ్రస్థాయిలో జరిగాయి. రంగా గారి హత్యలో ప్రభుత్వ పాత్రను ఎత్తి చూపడంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన పాత్ర పోషించారు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పడంలో రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. 1989 నవంబర్లో అంటే వంగవీటి రంగా గారి హత్య జరిగిన 11 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కానీ ఆ ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. 181 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1985లో 202 స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీని 1989లో కేవలం 74 స్థానాలకు పరిమితం చేయడంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి అసమానమైనది. కానీ 1989లో రాజశేఖర రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు. ఆ స్థానంలో ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నిలబెట్టి రాజశేఖర రెడ్డి గారు కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు కడప లోక్సభ స్థానం నుంచి విజయం సాధించి మొట్టమొదటిసారిగా ఎంపీగా పార్లమెంట్కి వెళ్లారు. అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన కృషి ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడంలో కూడా ఉపయోగపడింది. అలా 1989లో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెడితే వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ 1983 జనవరిలో కోల్పోయిన అధికారాన్ని 1989 డిసెంబర్లో తిరిగి దక్కించుకుంది.
ఈ 6 సంవత్సరాల 11 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులతో సమానంగా కష్టపడ్డ రాజశేఖర రెడ్డి గారు 1989లోనే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నేతలతో ముఖ్యమంత్రి రేసులో పోటీ పడ్డారు. కానీ వయస్సు, అనుభవం అన్నీ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయితే 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో రాజశేఖర రెడ్డి గారు 1989లో ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు 1989లో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉంటే ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నాయకులకు గట్టి పోటీ ఇచ్చేవారు. ఇలా 1989 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం లేదు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. మర్రి చెన్నారెడ్డి కేవలం 1 సంవత్సరం 14 రోజుల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. గతంలో లాగానే మళ్లీ కాంగ్రెస్లో వర్గపోరు వల్ల మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 1990 డిసెంబర్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా పూర్తి కాలం కొనసాగలేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 21 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రాజీనామా చేశారు. దాంతో 1992 అక్టోబర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994 వరకు అంటే పూర్తి కాలం పనిచేశాడు. అలా 1989లో కాంగ్రెస్ పార్టీకి లభించిన అధికారాన్ని 3 ముఖ్యమంత్రులు పంచుకున్నారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు లోక్సభ ఎంపీగా కేంద్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 1989లో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. దాంతో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ ఎంపీగా ఉండాల్సి వచ్చింది. కానీ జనతాదళ్ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయింది. జనతాదళ్ కూటమిలో పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో 19 నెలలు కూడా పూర్తి కాకముందే లోక్సభకు ఎన్నికలు జరిగాయి. అంటే 1991 జూన్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. 1991లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార పార్టీ ఎంపీగా చలామణి అయ్యారు. ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండేవారు. ఇక 1994లో ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే 1989లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులు మారడంతో ప్రజల్లో పరిపాలన విషయంలో కాంగ్రెస్ మీద నమ్మకం సన్నగిల్లడంతో 1994లో మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 216 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో పోటీ చేసి కేవలం 26 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని 1994 ఎన్నికల్లో చవిచూసింది. కానీ ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ కుటుంబం నుంచి దూరం చేయలేకపోయింది. 1994లో వైఎస్ వివేకానందరెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ వివేకానందరెడ్డి గెలవడంలో పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి కృషే ఉంది. కానీ ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. 1994 డిసెంబర్లో ఎన్టీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సంవత్సరం కూడా పూర్తి కాకముందే కేవలం 263 రోజుల్లోనే అంటే 1995 అక్టోబర్లో తెలుగుదేశం పార్టీలో చీలికి రావడంతో చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అవడం జరిగింది. అలా రాజశేఖర రెడ్డి రాజకీయ సహచరుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్నా ముందే ముఖ్యమంత్రి అయినా అది ఆయన విజయం కాదు. పరిస్థితులు కలిసి రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మూడోసారి కడప ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావం ఎంతలా ఉన్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని మాత్రం తెలుగుదేశం ఓడించలేకపోయింది. 1996లో మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ 2 సంవత్సరాల పాటు కూడా అధికారాన్ని నిలుపుకోలేకపోయింది. హెచ్డి దేవాగౌడ, ఐకే గుజ్రాల్ వంటి వారు ప్రధానమంత్రులుగా పనిచేశారు. దాంతో 1996 ఎన్నికలు జరిగిన 2 సంవత్సరాల్లోనే అంటే 1998లో మళ్లీ లోక్సభకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి 4వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 1998 ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత 1999 సెప్టెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 1998 మేలో రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి మీద బాంబు దాడి జరిగింది. ప్రత్యర్థులు రాజారెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు మీద నాటు బాంబులు వేసి ఆయన్ను చంపారు. తండ్రి మరణించిన బాధను దిగమింగి రాజశేఖర రెడ్డి గారు కొద్ది రోజుల్లోనే మళ్లీ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు 1999 ఎన్నికల్లో ఎంపీగా ఉంటూనే పులివెందుల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుని 269 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. కానీ తెలుగుదేశం గతంలో గెలిచిన 216 స్థానాల కన్నా 36 స్థానాలు తక్కువ గెలిచింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 91 స్థానాలు గెలుచుకోగలిగింది. అంటే గతంలో గెలిచిన 26 స్థానాల కంటే 65 స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పడం కోసం మజ్లిస్ పార్టీతో పొత్తు ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారే. అయితే రాజశేఖర రెడ్డి గారి కృషి పూర్తి స్థాయిలో ఫలించకపోయినా 1994 ఎన్నికల్లో లాగా దారుణమైన ఓటమి తరహాలో కాకుండా 91 స్థానాలు గెలిచి గౌరవప్రదమైన బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టగలిగింది. ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో రాజశేఖర రెడ్డి గారు 1989 తర్వాత 1999లో అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999వ సంవత్సరానికి ఆయనకి 21 సంవత్సరాల రాజకీయ అనుభవం సొంతమైంది. అప్పటికి మర్రి చెన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ని చేసింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంపీగా గెలిచి లోక్సభకి వెళ్లారు. దాంతో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్షం నేతగా వ్యవహరించడానికి రాజశేఖర రెడ్డి గారికి అడ్డు లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా పూర్తిగా రాజశేఖర రెడ్డి గారినే ప్రతిపక్ష నేతగా ప్రకటించింది. అలా 1999లో రాజశేఖర రెడ్డి మిత్రుడు, రాజకీయ సహచరుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అదే సమయంలో 1999లో కూడా మళ్లీ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేసి గెలుపొందారు. అలా 1999లో అన్న అసెంబ్లీకి రాగా తమ్ముడు పార్లమెంటుకు వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారికి పార్టీలో సీనియర్ నాయకుల నుంచి పోటీ లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర. దాంతోపాటు కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర రెడ్డి గారిని 1999లో రెండోసారి పీసీసీ అధ్యక్షుడిగా చేసి మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలని ఆయనకే అప్పచెప్పింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితంలో అసలైన ఘట్టం 1999వ సంవత్సరంలో మొదలైందని చెప్పొచ్చు. ఒక్క నిమిషం మిత్రమా, వీడియో లెంత్ని మరింత పెంచకూడదు అనే ఉద్దేశంతో పార్ట్ 1గా ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. కానీ సమాచారాన్ని మాత్రం కాదు, దీనికి కొనసాగింపుగా పార్ట్ 2ని విడుదల చేస్తాం. మీరు ఈ వీడియో చూసే సమయానికి పార్ట్ 2 అనేది రిలీజ్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు గమనించగలరు. ఈ పార్ట్ 2లో 2 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారిని, బలమైన తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ ఒక్కడే కాంగ్రెస్ నుంచి ఎలా ఢీకొట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించడానికి వైఎస్ గారు అవలంబించిన వ్యూహాలేంటి, ఎలా 2004లో కాంగ్రెస్ని తిరిగి వైఎస్ఆర్ ఒక్కడే గెలిపించగలిగాడు, ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్ ఎలా దగ్గరవగలిగాడు, కాంగ్రెస్ గెలిచాక వైఎస్ఆర్తో పాటు ఇంకా ఎవరెవరు సీనియర్లు సీఎం పదవికి పోటీ వచ్చారు, వాళ్ళందరినీ కాదని వైఎస్ఆర్ ఈసారి సీఎం కుర్చీని ఎలా అధిష్ఠించగలిగారు, ఇక సీఎం పదవి వచ్చాక ఎలా రాష్ట్రాన్ని మార్చారు, సీఎం పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ మీద ఆయన కుమారుడు జగన్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి, చివరికి ఆయన మరణం ఎలా సంభవించింది, ఆ ముందు క్షణాల్లో ఏం జరిగింది, ఇలా ఒక్కటేంటి అన్ని విషయాల్ని పార్ట్ 2లో తెలియజేస్తాను. పార్ట్ 2ని నిజంగా అస్సలు మిస్ కాకండి. అసలైన వైఎస్ఆర్ రాజకీయ రణరంగం ఎక్కడి నుంచో మొదలవబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. పార్ట్ 2 లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఒక్క చిన్న రిక్వెస్ట్, ఈ పార్ట్ 1 అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. మీరిచ్చే లైక్ అనేది ఈ వీడియోని మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేస్తుంది. సో జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో ఉంచుకోండి. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, వైఎస్ఆర్ గారిపై మీ మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.